క్రైస్తవులని పిలువబడుతున్నారు అని చెప్పబడి ఉంది. అపొస్తలుల కార్యములు మరి 11వ అధ్యాయము 26వ వచనం ప్రకారమును, అలాగనే మరి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయములోను బర్నబాను, తార్సువాడైన సౌలును, ఇంకా కొంతమందిని అక్కడ మనము సేవాకత్వానికి ప్రభువారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. జోక్యం చేసుకొని కొంతమంది బిడ్డలని సేవాకత్వానికి పిలుచుకున్నట్లుగా మనకి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఎక్కడైనా చూడండి, ప్రభువారు చెప్పిన మాటలు మరి తన దాసులు చేస్తున్న ఆ పని చూసినప్పుడు, అక్కడ ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు సంపూర్ణమైన సమర్పణగా చేసుకుని వచ్చేసాడు. ఇక్కడ కొలతలు ఉన్నాయి. వెరిసి శిష్యుడు అనగా మనము నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం అంటే, శిష్యుడు 100 మంది శిష్యుల్ని తయారు చేస్తాడు. తయారు చేయాలి అంటే ఆ మనస్సు, ఆ మనస్తత్వము మరి నేర్చుకునే వ్యక్తికి ఉండాలి. ఏమండి, నేర్చుకునే వ్యక్తికి లేకపోతే మరి గురువు గారు ఏమి నేర్పుతాడు? ఇప్పుడు యుద్ధానికి పోవాలి అంటే యుద్ధం నేర్చుకున్న వాని దగ్గరికి వెళితే కత్తి సాధన, కత్తి ఎప్పుడు ఎలా తిప్పాలో, ఎప్పుడు ఎలాగా అడ్డుపెట్టాలో అదనేది ముందు నేర్చుకున్న అనుభవం, పాఠాలు నేర్చుకున్న వ్యక్తి ఆయన కాడికి వెళితే ఆ యొక్క వ్యూహాలని, ఆ యుద్ధ నైపుణ్యాలని తెలియజేస్తాడు. లేక అభిమన్యుడు పోయినట్లుగా యుద్ధములోకి పోతే ఏమవుతుంది? శత్రువు ఒక్క వ్యూహాన్ని గుర్తుపట్టకుండా అభిమన్యుడు యుద్ధంలోకి పోయాడు, తిరిగి వచ్చేది తెలియని కారణాన్ని బట్టి అభిమన్యుడు ఏమయ్యాడు? యుద్ధములోనే మరణమైపోయాడు. శత్రువు అందరూ ఒకే గాడిగా అభిమన్యుని చంపివేశారు. కారణం ఏమిటి? వ్యూహము తెలియని కారణాన్ని బట్టి. సాతాను తంత్రములను, అపవాది తంత్రములను మనం ఎరగని వారిమి కాము, మనం ఎరిగిన వారమే. కనుక శిష్యుడు అనగా సమస్త జనుల్ని శిష్యుడిగా చేయండి అని ప్రభువారు చెప్పాడు కదా. ఎందుకు కోరాడు అంటే, శిష్యుడు అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆఖరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా యేసు ప్రభు వారిని విడిచిపెట్టడము అసంభవము, అసాధ్యము. అంటే ఆయన అన్నాడు, నన్ను మీరు వెంబడించాలని కోరుతున్నారు, అనేక శ్రమలు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి. మరి ఒక విశ్వాసిగా ఉంటే ఉండలేరు. విశ్వాసిగా ఉన్న నీవు శిష్యుడిగా మార్చబడితే కలుగుతున్న సమస్యలన్నీ కూడా నిన్ను ఏమి చేయలేవు. ఇసుక మీద పునాది కడితే ఇల్లు కట్టిన వాడు ఇసుక మీద కడితే ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏదో ఒక రోజున కూలిపోతుంది. అదే బండ మీద కడితే ఆ బండ మీద కట్టిన ఇల్లు అలాగనే స్థిరంగా ఉంటుంది. అలాగనే శిష్యుడు 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 అని ఎందుకు బోధించాడు అంటే, ఇది దేవుని యొక్క చిత్తం. శిష్యుడైతే ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి కలిగినా ఆయనతో అంటుగట్టబడ్డాడు. కనుక ఎన్ని పెను తుఫానులు ఆవరించినా, ప్రతికూలమైన పరిస్థితులు ఆవరించినా, క్రీస్తు ప్రేమ నుండి శిష్యుణ్ణి వేరు చేయటము ఏ పరిస్థితి వల్ల కాదండి. ఈరోజు సంఘాలలో చూడండి, దేవుని సేవకుడు చెబుతున్న మాటలని లక్ష్యపెట్టక, దేవుని సేవకుని చెబుతున్న మాటలని మరి తిరస్కరించిన కారణాన్ని బట్టి, అనగా విధేయులుగాక ఐధేయులుగా మార్చబడుతున్నారు. కనుక ఈరోజు సంఘాలలో మరి ఆనాడు ఆది అపొస్తలుల ఆ యొక్క శక్తిని మనం చూడలేకపోతున్నాం. ఆ రోజు భక్తులు ఎంతగా వారు సంఘాలలో బోధించారు, వారు ఎంతగా శిష్యుల్ని తయారు చేశారు. ఆనాడు 12 మందితో ప్రారంభమైంది,
ఆయన మత్తయి సువార్తలో చెప్పిన ప్రకారముగా మనం చూస్తే అక్కడ ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ఏం, ఆయనే సమస్త జనులుగా శిష్యులుగా చెయ్యొచ్చు కదా అంటే, అదుగో శిష్యులుగా కొంతమందిని సిద్ధం చేశాడు. అందరిని చేయటము సాధ్యపడుతుందా అంటే, ఎవరైతే ఆయనని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ప్రణాళిక ఉద్దేశము, నేను చిత్తమును నెరవేర్చాలి, నేను ఆయన శిష్యుడిగా మార్చబడాలి అని వినటానికి ఏగరపడాలి. ఆ మాటలని, వాక్యమును హృదయపూర్వకంగా తీసుకున్నప్పుడు మత్తయి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయములో మరి లూదియా అనే ఒక స్త్రీ ఉంది. వినటానికి ఆసక్తి చూపించింది వాక్యమును. పౌలు చెబుతున్న మాటలు దగ్గర లక్ష్యముంచింది. కాబట్టి ఆయన వాక్యమై ఉన్న దేవుడు లూదియా హృదయమును తెరిచాడు. వెంటనే ఆమె బాప్తిసం పొందడానికి దోహద పడింది వాక్యము. దేవుని సన్నిధానానికి పోతున్న ఎంతో మంది ఈరోజు వాక్యానికి చెవి ఇవ్వట్లేదు. ఏదో పోతున్నాం వస్తున్నాం, టెక్నాలజీ ఏదో ఆ రోజుకి కాలము క్రమము గడిచిపోయింది. ఏదో వాళ్ళు అనుకున్నారు ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, మరి వెళ్ళకపోతే ఏదైనా జరిగిద్దేమో అంటే లోకరీతిగా లోకములో ఉన్నప్పుడు మాకు కలిగిన భయాలు అవి. యేసు ప్రభువునందు ఎలాంటి భయము లేదు. శిష్యుడు అనగా విధేయుడు, నేర్చుకునేవాడు.